ఏపీ వ్యాప్తంగా వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధుల అరెస్టు జరుగుతున్న సంగతి తెలిసిందే। ఈ విషయంలో ఏపీ పోలీసులు చాలా దూకుడుగా ఉన్నారు। సైబర్ నేరాలకు సంబంధించి కఠిన సెక్షన్లు అమలు చేస్తున్నారు। లీగల్ సేవల కోసం ప్రత్యేక టీమును కూడా ఏర్పాటు చేసింది వైసీపీ। అయితే అది పెద్దగా వర్కౌట్ కావడం లేదని తెలుస్తుంది। మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా ప్రతినిధులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు। తెలుగు రాష్ట్రాల్లో వెతికి మరీ పోలీసులు వారిని పట్టుకుంటున్నారు। ఈ నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్లింది వైసీపీ పార్టీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టు అంశాన్ని వైసీపీ నాయకులు జాతీయ మానవ హక్కుల కమిషన్కి విన్నవించారు। ఏపీలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు। ఆ కమిషన్ తాత్కాలిక చైర్పర్సన్ విజయ భారతికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు। వైసీపీ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మేడ రఘునాథరెడ్డి, గొల్ల బాబురావు, ఎంపీ తనూజా రాణి తదితరులు మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ కలిసిన వారిలో ఉన్నారు। అధినేత జగన్ ఆదేశాల మేరకు కలిసినట్లు చెప్పుకొచ్చారు। అందుకే వైసీపీకి ఇప్పుడు వేరే మార్గం లేదు। జాతీయ స్థాయిలో ఏ కూటమి అండా లేదు। మొన్నటి వరకు అన్ని విధాలా సహకరించిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు టీడీపీకి దగ్గరైంది। జాతీయ స్థాయిలో తెలుగుదేశం పార్టీ అండదండలు ఇప్పుడు బీజేపీకి అవసరం। పైగా రాష్ట్రంలో ప్రభుత్వంలో బీజేపీ సైతం భాగస్వామి। అందుకే వైసీపీకి ఎటు పాలుపోవడం లేదు। అందుకే రాజ్యాంగబద్ధ వ్యవస్థలపై ఆధారపడాల్సి వస్తుంది। ఇప్పుడు పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పాలంటే ఖచ్చితంగా పోరాటం అయితే చేయాల్సి ఉంది। ఇప్పుడు వైసీపీ అదే చేస్తోంది। మొన్నటికి మొన్న హైకోర్టును ఆశ్రయించింది వైసీపీ పార్టీ। హైకోర్టు కీలక ఆదేశాలు కూడా ఇచ్చింది। అయితే అవేవి ఉపశమనం కలిగించలేదు। రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి। ఈ తరుణంలో వైసీపీ జాతీయ మానవ హక్కుల కమిషన్ని ఆశ్రయించింది। ఈ అరెస్టుల విషయంలో హైకోర్టు స్పందించింది। బాధిత కుటుంబ సభ్యులు హైకోర్టు తలుపు తట్టారు। విచారణ సమయంలో కనీసం ఆహారం కూడా ఇవ్వడం లేదని, చాలా ఇబ్బందులు పెడుతున్నారని చెప్పడంతో కోర్టు స్పందించింది। విచారణకు సంబంధించి సీసీ ఫుటేజ్లు ఇవ్వాలని కోరింది। అంతకు మించి ఎటువంటి ఆదేశాలు అయితే ఇవ్వలేదు। దీంతో వైసీపీ లీగల్ టీం నిస్సహాయత వ్యక్తం చేస్తుంది। అందుకే వైసీపీ నేతలు జాతీయ మానవ హక్కుల కమిషన్ని ఆశ్రయించినట్లు తెలుస్తోంది।